ప్రస్తుతం డైరెక్టర్ మారుతి పరిస్థితి ఏంటి, తరువాత మారుతి పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఏం జరుగుతుంది, జస్ట్ 3 ముక్కలో తెలుసుకుందాం. ముందుగానే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఛాలెంజ్ విసిరాడు. తెలుగు సినిమా చరిత్రలో ఇంతకంటే నవ్వు తెప్పించే సన్నివేశాలు ఉండవు, ఇంతకంటే హర్రబుల్ సన్నివేశాలు ఉండవు. సినిమా కనుక మీకు నచ్చకపోతే కొండాపూర్లో మా ఇంటికి వచ్చి నన్ను వేసుకోండి అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్లో బిల్డప్ ఇచ్చాడు. మిక్స్డ్ టాక్ వచ్చింది, కొన్ని చోట్ల ఫ్యాన్స్కి కూడా నచ్చల. కట్ చేస్తే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ముందు దోషి, నిర్దోషిగా నిలబడడం కోసం తీసేసిన కొన్ని సీన్స్ని మళ్ళీ కలుపుతున్నాను అంటూ కవర్ చేశాడు. అయినా సరే సినిమా పెద్దగా లేదు అన్న ఉద్దేశంతోనే కొన్ని సీన్స్ని ముందుగానే స్పేర్ చేసి ఉంచాడు. తర్వాత మిక్స్డ్ టాక్ రాగానే ఇదిగో ఈ సీన్స్ యాడ్ చేస్తున్నాను మీకోసమే అంటూ మళ్ళీ కవర్ చేశాడు. దానికి తోడు నేను తీసిన కథని జనం ఎక్కించుకోవట్లేదు, రిసీవ్ చేసుకోవడంలో లోపం ఉంది అంటూ మళ్ళీ ప్రజల మీదకే బాంబు వేశాడు. సో ఇప్పుడు ఆడియన్స్ దృష్టిలో డైరెక్టర్ మారుతి దోషి. ఎందుకంటే ఒక డైమండ్ లాంటి పాన్ ఇండియా స్టార్ని సరిగా మలిచి వదలలేకపోయాడు ప్రజల మీదకి. ఇది ఒక మైనస్ పాయింట్. కథలో స్క్రీన్ ప్లే లేదు అన్న నమ్మకం మారుతికి కూడా వచ్చేసింది. అందుకే కొన్ని సీన్స్ తీసి పెట్టేశాడు ముందుగానే. తర్వాత మిక్స్డ్ టాక్ వచ్చింది, ఫ్యాన్స్ తిడుతున్నారు, ఇంటి దగ్గర గోలగోలగా ఉంది, పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకున్నాడు, రాళ్ళు రుబ్బుతున్నారు, ఇదంతా జరిగింది. తర్వాత ఇంకో 2-3 సంవత్సరాల వరకు ఏదైనా యావరేజ్ హిట్ అయినా వస్తే తప్ప పెద్ద సినిమాలు ఎవరు ఆఫర్లు ఇవ్వరు. ఇది మాత్రం పక్కా. ప్రభాస్ లాంటి స్టార్ కాల్ షీట్ ఇస్తే ఎవడైనా ఇలాంటి సినిమా తీస్తాడా అన్న నింద డైరెక్టర్ మారుతి మీద ఉంది ఇప్పుడు. కాబట్టి చచ్చినట్టు మళ్ళీ సినిమా ఏదైనా చేయాలంటే 2-3-5 కోట్లలో బడ్జెట్లు సినిమాలు చిన్న హీరోలతో చేసుకొని అలా ఒక 4-5 సినిమాలు వరుసగా హిట్లయితే మళ్ళీ ఏదైనా జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే ప్రభాసో, మళ్ళీ ప్రభాస్ అయితే ఇవ్వడు కాల్ షీట్లు, ఏదైనా పెద్ద సినిమా రావాలి, ఏదైనా పెద్ద సినిమా మళ్ళీ రావాలంటే ఓ 5-6 సినిమాలు చిన్న బడ్జెట్ సినిమాలు చేసుకుని అవి హిట్ అవ్వాలి. అప్పటిదాకా పీకల్లోతు కష్టాల్లో మారుతి ఉన్నట్టే. ఇది మారుతి పరిస్థితి. మరి ప్రభాస్ పరిస్థితి ఏంటి? కొండకి వెంట్రుక పీకి లాగితే ఏమవుతుంది? ఏమవ్వదు. కొండే, వెంట్రుకే. ఒక నదిలోంచి ఓ బకెట్ నీళ్లు తీసేస్తే ఏమవుతుంది? ఏమి కాదు. నది పెద్ద నది. సో ప్రభాస్ క్రేజ్కి ఈ సినిమా ఫ్లాపు వెంట్రుకతో సమానం. ఏదో దిష్టి తీసేశారు అనుకుందాం, సినిమాని సినిమాలాగా చూస్తే నచ్చుతుంది. థ్యాంక్ యూ.